ఇప్పుడు లక్ష్మీపార్వతి గారి కామెంట్స్ లో ఆవిడ చాలా ఆరోపణలు చేశారు ప్రభుత్వం మీద, అట్లాగే లోకేష్ మీద, అట్లాగే మొత్తం అసలు ఈ రాష్ట్రంలో అనేక ఘోరాలు నేరాలు జరిగిపోతున్నాయి. లా ఆఫ్ ఫియర్ గానే ఉంది, ప్రజలు భయానకంగా ఉన్నారు, బిక్కు బిక్కుమంట బతుకుతున్నారు అన్న రీతిలో ఆవిడ చెప్పారు. సరే, వాటన్నిటి గురించి, ఆ అంశాల గురించి మళ్ళీ నేను కొన్ని ప్రస్తావిస్తాను. అయితే ప్రధానంగా ఏంటంటే ఆవిడ ప్రస్తావనలో, ఆవిడ ఆరోపణలో ఏంటంటే ఏదైతే ప్రశ్న రావణ్ అంశంలో యూపీ ఉపా చట్టం వాడారు, ఇది అన్యాయం అనేది ఆవిడ ప్రధానమైన ఆరోపణ. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే నేను రావణ్ని సమర్థించను. రావణ్ అనే వ్యక్తి చాలా అగ్రెసివ్గా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా, మతాలను రెచ్చగొట్టే విధంగానే అతను సోషల్ మీడియాలో అతని యొక్క రీల్స్ కానివ్వండి, అట్లాగే అతను ఆ సమావేశంలో ఏదైతే మాట్లాడాడో అది కూడా చాలా అగ్రెసివ్ గానే మాట్లాడాడు. అవి రెచ్చగొట్టే విధంగానే ఉన్నాయి, అనుమానమే లేదు. అతని వ్యవహార తీరు కానివ్వండి, అగ్రెసివ్నెస్ కానివ్వండి, ప్రజల్లో ఒక రకమైన వైషమ్యాలను రెచ్చగొట్టే విధానం కానివ్వండి, అది గర్హనీయం, అభ్యంతరణీయం. కాకపోతే ఇక్కడ అతను ఈ ఉపా చట్టం ఏదైతే ఉందో నిషేధిత ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించే వారి మీద ప్రయోగించే చట్టం, అట్లాగే ఉగ్రవాద సంస్థలకి ఆర్థిక సహాయం చేయటం కానివ్వండి, వాళ్ళకి ఇతరితర ప్రోత్సాహం చేయటం కానివ్వండి, చేసే వారికి వారి మీద ప్రయోగించే చట్టం. అయితే ఏ కోణంలో చూసినా కానీ రావణ్ ఈ ఉపా చట్టాన్ని అనుగుణంగా అతను ప్రవర్తించాడు, అతను వ్యాఖ్యానించాడు అనే ఆధారాలు లేవు. ఎందుకు ఉపా చట్టాన్ని ప్రయోగించాల్సి వచ్చింది? ఇది మాత్రం అది ప్రభుత్వం కక్షపూర్వకంగానే చేసింది అని ఖచ్చితంగా నేను భావిస్తా ఉన్నాను. ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల నిజంగా రావణ్ చేసే తప్పులు కూడా మరుగున పడిపోతాయి. రావణ్ చేసిన తప్పులు, ఇతరిత్ర అతని యొక్క వైఖరి, అతని అగ్రెసివ్నెస్, సమాజంలో అతను చీలికలు తీసుకొచ్చే విధంగా మతాల్ని రెచ్చగొట్టడం అనే అంశాలు కూడా వీళ్ళు ఉపా చట్టాన్ని ప్రయోగించడం ద్వారా మరుగున పడిపోతాయి. ఎందుకంటే నేను ఒకటే సూటి ప్రశ్న ప్రభుత్వాన్ని, మీరు ఉపా చట్టాన్ని ప్రయోగించి అతను ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నాడని నమ్మినట్టయితే ముందుగా ఎందుకు ప్రయోగించలేదు ఉపా చట్టాన్ని? మీరు 4 పోలీస్ స్టేషన్స్ లో బిఎన్ఎస్ సెక్షన్స్, ఏదైతే రెచ్చగొట్టే విధానం సాధారణ సెక్షన్స్ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి బెయిల్ వచ్చిన తర్వాత చిట్ట చివరగా మీరు ఉపా చట్టంతో కఠినంగా బెయిల్ రావడానికి కఠినంగా ఉండే ఆ చట్టాన్ని ఎందుకు ప్రయోగించారు? అంటే అతన్ని మీద కక్షపూరితం కాదా ఇది? అట్లాగే ఈ బెయిల్ రావడం కష్టమే కాదు, ఇంకా దాని మీద ఆధారాలు లేకుండా, ఎటువంటి నిర్దిష్టమైన ఆధారాలు లేకుండా అతని మీద సెక్షన్ 13 అండ్ 39 ఉపా చట్టం కింద బుక్ చేశారు. ఇవి దీనివల్ల అతనికి బెయిల్ రావడం కష్టం. రెండోది చాలా కఠినమైన చట్టం అది. మరి దీనివల్ల ఏ మెసేజ్ వెళ్తుంది ప్రజల్లో? అదే లక్ష్మీపార్వతి గారి నోట్ల నుంచి దాన్ని అస్త్రంగా వాడుకున్నారు ఆవిడ. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం ఇది ఒక తప్పిదం. మీరు 4 చోట్ల బెయిల్ వచ్చినప్పుడు మళ్ళీ అతను బెయిల్ రానియకుండా కక్షపూర్వకంగా లోపల పడేయాలనే ఒక దురుద్దేశంతో అతని మీద ఉపా చట్టం ప్రయోగించారు. నిజంగా అతను దేశద్రోహం, ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా, అట్లాగే హిడ్మాకు అనుకూలంగా ఏదో రీల్ చేశాడట, అది చెప్తున్నారు పోలీసులు. ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టారని చెప్తున్నారు. వీటికి ఆధారాలు లేవు. కేవలం ఏంటంటే వాళ్ళు చేసిన తప్పును సమర్థించుకోవడం కోసం మాత్రమే ఈ ఆరోపణలు పోలీసులు చేస్తున్నారనేది కరెక్ట్ గా అర్థమవుతా ఉంది. ఈ రకంగా చేయటం వల్ల రావణ్ చేసిన దుందుడుకు చేష్టలు కానివ్వండి, అతను విపరీతమైన మనస్తత్వం కానివ్వండి, అతను సామాజిక వ్యతిరేక చర్యలు కానివ్వండి మరుగున పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇది చేసింది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ఒకవేళ నిజంగా కనుక అతను ఉగ్రవాద చర్యలు చేస్తున్నాడు, ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపాడు, లేదా వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు అనేది నిజమైతే మరి ముందే అరెస్ట్ చేయాలి. వాటి మీద అతను ఉగ్రవాద చట్టం కింద ముందే చేయాల్సింది కదా. బాజీ గారు రావణ్ గురించి ఒక నిమిషం. బాజీ గారు రావణ్ గురించి చాలా కూలంకషంగా గత 10 రోజుల నుంచి కూడా డిబేట్లు జరుగుతూ ఉన్నాయి.
అయితే ఈరోజు మీరు దాన్నే మెయిన్గా మళ్ళీ పెట్టారు. లక్ష్మీభారతి గారు ఇంకా మిగిలిన అంశాలు కూడా టచ్ చేశారు. దాని గురించి నేను మళ్ళీ ఉపా అయితే చట్టం గురించి మాట్లాడుతున్నాను సార్. ఉపా చట్టం వర్తిస్తుందా అతనికి కాదా అనే సబ్జెక్ట్ అదే మాట్లాడుతున్నాను. అంటే ఆవిడ లేదు. ఆవిడ అదొక్క పాయింటే మాట్లాడలేదు, ఇంకా చాలా మాట్లాడింది. అవినీతి గురించి మాట్లాడింది. ఒక్క రష్యాలో తప్ప ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ అవినీతి సొమ్ము సంపాదించి చంద్రబాబు నాయుడు, లోకేష్ ఒక్క రష్యాలో తప్ప ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ పెట్టుబడులు పెట్టారంట. మరి రష్యా ఏం పాపం చేసుకుందాం? మొన్నే రష్యా వెళ్ళి వచ్చాడు లోకేష్. మరి అంటే ఇప్పుడు ఈవిడ చెప్పిన తర్వాత మాకు అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి వెళ్తున్నారా తండ్రి కొడుకులు, లేదంటే వీళ్ళు వేరే దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారా లేదా అని ఒక అద్భుతమైన దాన్ని ఏమంటారు, ఒక సంశయాన్ని, అనుమానాన్ని క్రియేట్ చేశారు లక్ష్మీభారతి గారు. దానికి మరి ఏమన్నా ఆధారాలు చూపిస్తే బాగుంటుంది. మరి రష్యాని ఎందుకు వదిలేశారనేది మాత్రం ఆవిడ చెప్పాల్సిందే. రెండోసారి ఒక్క నిమిషం, మీరు జనరల్గా అవి అందరూ చూశారనుకున్నా నేను. ఆ వీడియోస్ మీరు చూడలేదేమో. ఒక హిడ్మా గురించి ఇంకొకటి అయితే కనుక నేనే ఖండిస్తాను. ఎందుకంటే నక్సలిజాన్ని ప్రోత్సహించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఇంక్లూడింగ్ ఎన్టీ రామారావు గారు అయితే ప్రైజ్ కూడా చేశారు, నక్సలైట్లు దేశభక్తులు అని చెప్పేసి. మరి ఆయన ఏమన్నా దేశానికి అంటే దేశద్రోహం కింద ఆయన కూడా కేసులు పెడతారా? అంటే అప్పట్లో అట్లా కాదు కదా. ఇక్కడ ఈయన మతాలని కించపరుస్తూ, దేవుళ్ళని కించపరుస్తూ చేసిన వీడియోలు మీరు చూసారో లేదో నేను పే చేస్తాను ఒకసారి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు సపోర్ట్ వచ్చినందుకు we thank you so much Jagan garu and the entire YSRCP team. This means a lot to us. Thank you so much. మాకు వచ్చిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు సపోర్ట్ వచ్చినందుకు we thank you so much Jagan garu and the entire YSRCP team. హిందూయిజం బొక్క. సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని. రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి, చేపించరా? ఈ రోజు అగ్ని ప్రవేశం చేపించరా నా పడకను? సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా పడక? సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటుంది? పిఠాపురంలో ఒక కుల వివక్ష జరిగితే చిన్న పిల్లల మీద ఒక లోఫర్ నా కొడుకు కుల వివక్ష చూపిస్తే పవన్ కళ్యాణ్ పిల్లల మధ్యలో గొడవ అంటాడు. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా, మతాల మధ్యలో చిచ్చుబడి. చాలు అంటే బాజీ గారు చూసారేమో అనుకున్నాను నేను. చూసే ఉంటారు. మరి హిడ్మా, నక్సలిజం వాటి గురించి అయితే కనుక అది ఖచ్చితంగా తప్పు. ఇప్పుడు ఇది అన్నిటికన్నా తప్పు కింద అతని మీద పలు సెక్షన్స్ కింద అరెస్ట్ చేయొచ్చు, తప్పులేదండి. నేనేం మాట్లాడుతున్నానంటే, ఏదైతే ఉగ్రవాద సంస్థలు, నిషేధిత ఉగ్రవాద సంస్థల మీద సపోర్ట్ చేసే అంశం మీద, అట్లాగే ఉగ్రవాద చర్యలు ప్రోత్సహించే అంశం మీద ప్రయోగించే ఉపా చట్టాన్ని ఎందుకు ఆఖరిలో గుర్తుకొచ్చింది, ముందుగానే ఎందుకు అతని మీద ప్రయోగించాలనేది నా క్వశ్చన్. 4 పోలీస్ స్టేషన్స్ లో అరెస్టులు చేసి 4 చోట్ల బెయిల్ పొందిన తర్వాత మాత్రమే ఈ చట్టం ఎందుకు గుర్తుకొచ్చింది ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ అనేది నా క్వశ్చన్. దానికి సమాధానం చెప్పాలి. సహజంగా వచ్చే డౌటే ఇది. అయితే ఈ రావణన్నావోడు ఆ మాటలు విన్న తర్వాత ఈ మధ్య కాలంలో తప్ప మీకు నాకు ఎవరికి తెలియదు కదా. సో ఎప్పుడైతే ఇతను యూట్యూబర్ అన్న విషయం తెలిసిందో, మనం సహజంగా ఉండే మన ఇంట్యూషన్తోనే మనం ఎదుగుతాం. యూట్యూబర్ ప్రశ్న రావణని సెర్చ్ చేస్తాం కదా. మరి మేబీ అప్పుడే ఇతను ఎటువంటి యూట్యూబ్ వీడియోస్ చేశాడని చెప్పేసి అప్పుడే అధికారులు కానీ, వ్యవస్థలు కానీ, పోలీసులు కానీ, గవర్నమెంట్ కానీ బయటికి తీసిందేమో, అప్పుడే తెలిసిందేమో ఇతని. అయితే మనకు తెలియదు కానీ ఇతను వైసీపీ నాయకులు బాగా సుపరిచితం అంట. పేర్ని నాని గారితో ఇంటర్వ్యూలు, ఎందుకంటే యూట్యూబర్ కదా, ఇంటర్వ్యూలు వీళ్ళందరూ కూడా వెళ్ళారట. కాబట్టి మనందరికీ తెలీదు. ఇప్పుడు నిన్న తులసిరెడ్డి గారు వచ్చారు, ఆయన కూడా అసలు ఒక్క వీడియో చూడలేదంటే ఇతను ఎవరో కూడా తెలియదట. అందుకని నేను ఆయన కోసం వేయాల్సి వచ్చింది. ఇప్పటి వరకు ఈ డిబేట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆడు ఎవడో తెలియదు మొన్నటి వరకు. అలాగే నేనేమంటున్నానంటే 4 కేసులు అవి పర్సనల్, అవి అంటే ఆ రకంగా మాట్లాడాడని. అసలు ఇతను ఏంటి యూట్యూబర్ అంటున్నారు, ఇతను ఏం మాట్లాడాడని గతంలోకి వెళ్తేనే కదా అప్పుడు కదా తెలిసింది. మేబీ అప్పుడు అందు గురించి మొన్న చర్యలు తీసుకున్నారేమో. అదే సార్ సురేష్ గారు, నేను అదే మాట్లాడుతున్నా. ఒకవేళ ఇతను నిజంగా కూడా ఉగ్రవాద వ్యవహారంలో జోక్యం చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ చట్టం, ఉపా చట్టం ఏదైతే పెట్టారో అది సహేతుకం. కానీ అవి బయట పెట్టమంటున్నాం. నిజంగా మీరు బయట చెప్పారు, ఇవన్నీ కూడా ఎవరు సమర్థించరు. అతని వ్యాఖ్యానాలు, అతని బాడీ లాంగ్వేజ్, అతని వ్యవహారాన్ని ఎవరు సమర్థించరు.
అతను ఇట్లా ఉగ్రవాదానికి సంబంధించినవి కూడా ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక పోలీసు వాళ్ళు ఇదిగోండి ఈ చేశాడు కాబట్టి ఈ చట్టం ప్రయోగించామని బయట పెట్టమని అడుగుతున్నాను నేను. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా అతన్ని ఆ చట్టాల కింద శిక్షించాల్సిందే, ఖచ్చితంగా అనుమానమే లేదు. అంతేకాదండి, నేను మీరు చూపించిన వీడియోలో ఆ భాష దాన్ని కూడా శిక్షించాల్సిందే, వాటి పట్ల కూడా సరైన శిక్షణ పడాల్సిందే అతనికి. ఎందుకంటే ఇలాంటి ఇతను ఉపేక్షిస్తే ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది తయారవుతారు. కాబట్టి అది ఉపేక్షించే వ్యవహారం కాదు. నేను మాట్లాడుతుంది ఆ ఉపా చట్టం గురించి మాట్లాడుతున్నాను. ఇక లక్ష్మీ పార్వతి గారు చాలా లిస్టే ఉంది ఆవిడ చెప్పింది. రాష్ట్రం అంధకారంలో ఉందని చెప్పేసి, అట్లాగే పరిశ్రమలు రాష్ట్రం విడిచి వెళ్ళిపోతున్నాయని చెప్పేసి పారిపోతున్నారు పరిశ్రమదారులు అంటున్నారు. నేను మరి ఈ డిబేట్ లో పాల్గొన్న మధుసూదన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఏ పరిశ్రమలు పారిపోయినాయి? రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వచ్చిన తర్వాత మేము పెట్టలేము, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, భయానకంగా ఉంది అని పారిపోయిన సంస్థల పేర్లు ఏమైనా ఉంటే చెప్పమని కోరుతున్నా. అట్లాగే నాకు తెలిసి ప్రజల్లో అంత భయానకమైన ఏదే పరిస్థితి లేదు. కాకపోతే ఏదైతే ఈ సోషల్ మీడియాలో బ్యాడ్ ఎలిమెంట్స్ గా తయారైన వాళ్ళకి, అట్లాగే ఈ రాజకీయంగా మరి తప్పులు చేసే వాళ్ళకి వీళ్ళకి కొంచెం భయానక వాతావరణం ఉంటే ఉండొచ్చు కాక, సామాన్య ప్రజలకి రాష్ట్రంలో భయం కానీ జీవించడానికి అనుకూలమైన వాతావరణం కానీ ఉన్నట్టయితే కనపట్ల అంత హాయిగానే ఉన్నారు. అంత ఏమి పారిపోయే పరిస్థితులు ఏమి లేవు. కాకపోతే ఏంటంటే ఈ ఏదైతే సోషల్ మీడియాలో రకరకాలుగా తప్పుడు వార్తలు చేసేవాళ్ళు, అట్లాగే అవినీతికి పాల్పడే వాళ్ళు, అట్లాగే గత ప్రభుత్వంలో చేసిన అవినీతి మీద పెట్టే కేసులు, వీటి నేపథ్యంలో ఆ రకమైన వాతావరణాన్ని చేస్తున్నారు తప్ప వేరే అంత గొప్పగా అంత భయానకం లేదని నా ఉద్దేశం. ఇంకా పోతే పోలీసు వ్యవస్థల్ని ఇప్పుడు ప్రభుత్వం చాలా ఇదిగా వాడుతుంది అని ఒక ఆరోపణ చేసింది ఆవిడ. మరి గత ప్రభుత్వంలో కంటే ఘోరంగా ఏం వాడతలేదు కదా. మీరు ఒక జత్వానీ కేసుని తీసుకుంటే చాలు, పోలీసు వాళ్ళని ఏ రకంగా వాడుకున్నారు. అట్లాగే రకరకాల కేసు, డాక్టర్ సుధాకర్ కానివ్వండి, త్రిబులార్ కేసులు కానివ్వండి, అనేక గత ప్రభుత్వంలో వాళ్ళు వాడారు పోలీసుల్ని, వీళ్ళు వాడుతున్నారు. ఎవరు తక్కువ కాదు, చక్కగా వాడుకుంటున్నారు. పోలీసు వాళ్ళని వాడుకుంటూ ఏంటంటే మరి ఎవరైతే నచ్చట్లేదో, ఎవరైతే శత్రువులుగా ఉన్నవారో వాళ్ళ మీద వెతికి తవ్వి మరి కేసులు పెడుతున్నారు అనేది వాస్తవం. దీంట్లో ఎవరు మినహాయింపే కాదు ఆవిడ మాట్లాడటానికి. ఇంకా చాలా చెప్పిందండి ఆవిడ. అవినీతి లక్షల కోట్లు దోచుకొని విదేశాల్లో పెట్టుబడి పెట్టారు. నిజమే, మేము కూడా రేపటి నుంచి ఉద్యమాలు చేస్తాం కాంగ్రెస్ నుంచి, ఏదో కొంచెం ఆధారాలతో సహా చెప్పమని కోరుతున్నాను మధుసూదన్ రెడ్డి గారిని. అట్లాగే ఏంటంటే క్రెడిట్ చోరీ అనేది మరి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నింటినీ క్రెడిట్ చోరీ చేస్తున్నారు అంటున్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రవేశపెట్టిన అనేక పథకాలు కూడా అంతకుముందు ప్రభుత్వంలో ప్రవేశపెట్టినాయి కదా. ఇది క్రెడిట్ చోరీ ఎలా అంటాము? ఒక ప్రభుత్వం ఓ స్కీమ్ తెచ్చినా, ఒక ప్రాజెక్ట్ తెచ్చినా మరుసటి ప్రభుత్వం, తర్వాత ప్రభుత్వం దాన్ని కొనసాగించడం అనేది అది సంప్రదాయం, మ్యాండేటరీ. ఇది సంప్రదాయం ఫాలో అయి తీరాల్సిందే. అది క్రెడిట్ చోరీ అని చెప్పేసి ఈ క్రెడిట్ల కోసం పోటీ ఏంటండి? క్రెడిట్ల కోసం పోటీ ఏంటి? ఇది కరెక్ట్ కాదు. ఆవిడ ఏంటంటే లక్ష్మీ పార్వతి గారు ఇవాళ సడన్ గా వస్తారు ఆవిడ మీడియా ముందుకి, ఏదేదో మాట్లాడతారు, మళ్ళీ ఎప్పుడో 6 నెలల తర్వాత మాట్లాడతారు. పోయినసారి కూడా ఆవిడ సడన్ గా వచ్చారు, నా మనవడు నాకు బర్త్డే విషయం చెప్పలేదని బాధపడ్డారు, మళ్ళీ డిజపైర్ అయ్యారు, మళ్ళీ చాలా నెలల తర్వాత మళ్ళీ పట్టుకొని వచ్చారు ఓ లిస్టుని. ఇప్పుడు మీరు రండి, మేము ఆహ్వానిస్తున్నాం లక్ష్మీపార్వతి గారిని. మీరు ప్రభుత్వం రెగ్యులర్ గా రండి, ప్రభుత్వం చేసే తప్పుల్ని మీరు రోజు చెప్పండి, సాక్ష్యాలతో సహా చెప్పండి, ఎండగట్టండి, ఉద్యమాలు చేయండి. మేము హర్షిస్తాం, మేము కూడా సపోర్ట్ ఇస్తాం కాంగ్రెస్ పార్టీ నుంచి. కానీ మీరు ఎప్పుడో ఒకసారి గుర్తుకొచ్చి, మీ మనవడు గుర్తుకొచ్చో, మీ లేకపోతే మీ అల్లుడు గుర్తుకొచ్చో మీరు సడన్ గా బయటకు వచ్చి ఏదో ఒక లిస్ట్ చదివి వెళ్ళిపోతే కరెక్ట్ కాదు అది అంటాను. కాబట్టి ఏంటంటే మధుసూదన్ రెడ్డి గారు మరి ఆవిడ కరెక్ట్ చేస్తారో మరి ఆయనకే వదిలేస్తున్నాను. కాబట్టి అంటే ఆవిడ చదివిన లిస్టులో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, ఆవిడ చదివిన, కానీ అనేకమైన అవాస్తవాలు ఉన్నాయి. కేవలం బురద జల్లడం కోసం మాత్రమే మాట్లాడేటువంటి తప్ప వేరేది కాదు. ఏదైతే ఆవిడ ఆరోపించారో రష్యా తప్ప అనేక రాష్ట్రాల్లో, అనేక దేశాల్లో పెట్టుబడి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. తీసుకురండి, ఆధారాలతో సహా తీసుకొస్తే మనం ఎండగట్టొచ్చు, చక్కగా ప్రభుత్వాన్ని ఎండగట్టొచ్చు. ఎక్కడి నుంచి ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది, పెట్టుబడి పెట్టడానికి ఎక్కడ అవినీతి చేశారు అనేది మనం చేయొచ్చు. కానీ ఊరికే గుడ్డగాల్చి ముఖం మీద కొట్టినట్టు మాట్లాడితే ఎవరో నమ్మరు అనేది నా ఉద్దేశం. మన డిబేట్కి పనికొస్తుంది తప్పించి
మీరు ఇంక ఫర్దర్ ఏం చేయలేరు. మీరు చేసి ఉంటే కనుక, ఈ అవినీతి ఉంటే కనుక ఖచ్చితంగా మా ఎండగట్ట ప్రజల్లో తీసుకెళ్ళాలి. కేసులు పెట్టండి, మీకు హక్కు ఉంది. ఇప్పుడు మీరు లిక్కర్ కేసు మీద, లిక్కర్ లో మీరు అవినీతి చేశారని కేసులు పెట్టారు, ఆధారాలు దొరికినాయి. అట్లాగే ఈ ప్రభుత్వం మీద కూడా కేసులు పెట్టండి. మీ పార్టీ తరపు నుంచి ఏమైతే లిస్ట్ చేసిందో ఆ మేడం గారు, ఆ లిస్ట్ ప్రకారంగా మొత్తం 1,00,000 కోట్లు, అట్లాగే ఏదైతే ఈ క్రెడిట్ చోరీ అంటున్నారో, అట్లాగే దావోస్ పర్యటన గురించి మాట్లాడింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా దావోస్ పర్యటనకు వెళ్ళారు. ఆయన ఏం తెచ్చారు? ఆయన ఏం తెచ్చారండి? ఆయన ఏం తేలేదు కదా. ఆయన కూడా ఇప్పుడు ఎన్ని మనం విమర్శించే ఇప్పుడు ఎన్ని గ్రౌండ్ అవుతున్నాయో కనపడుతుంది. ఇదేం రాకెట్ సైన్స్ కాదు తెలియపోవడానికి. పర్యటనకి వెళ్ళినప్పుడు ఒప్పందాలు ఎంఓయూలు ఎన్ని చేసుకున్నారు, ఎన్ని గ్రౌండ్ అవుతున్నాయి అనేది ఇప్పుడే నెమ్మదిగా మెటీరియలైజ్ అవుతున్నాయి. చూద్దాము, ఎలాగో కాస్త టైం ఇవ్వాలి. నెక్స్ట్ దావోస్ పర్యటనకి వెళ్ళే లోపల, లేకపోతే కనుక వెళ్ళొచ్చి 6 నెలలు 5 నెలలు అయింది కాబట్టి పరిశ్రమలు పెట్టడం అంత ఈజీ కాదు కాబట్టి ఓకే, ఇంకొక 3-4 మంత్స్ చూస్తే ఇప్పటికే ఒక లెక్క ఇప్పటికి దావోస్ ఒక్కటే కాదు, ఓవరాల్ గా నేను విన్నది ఇది ఎంతవరకు నిజమో తెలియదు, ఒకసారి బ్యాక్ చేయాలి. 24 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకుంటే దాదాపుగా గ్రౌండ్ అయ్యే పరిస్థితి 12 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పేసి ఒక పాయింట్ చెప్తున్నారు. అది అవునో కాదో ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం మనం. ఇంకా దానికి కొంత సమయం కూడా ఇవ్వచ్చు, తప్పేం లేదు. కృష్ణాంజలి గారు ప్లీజ్. ఒక మాట, వీళ్ళు వైసీపీ వాళ్ళు ఈ రకంగా రాష్ట్రం గురించి దుష్ప్రచారం చేస్తుంటే ఎవరండి, ఏ దేశం వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతానికి ఆసక్తి చూపిస్తారండి? చెప్పండి, ఎవరు వస్తారండి? మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి అనుకూలంగా ఉండాలి. మీరు రాష్ట్ర ప్రచారం చేస్తుంటే ఎవరు వస్తారు? ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ప్రశ్న, ఒక్క నిమిషం ఆగండి. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పార్టీల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు ఉన్నా వాటిని పక్కన పెట్టి అది కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని ఆయన చెప్పేది. మీకు నచ్చకపోతే పక్కన పెట్టేసేయండి, దాని ఉంది. కృష్ణాంజలి గారు.